హాయ్ అండి, వెల్కమ్ టు సంజనాస్ కిచెన్. ఇవాళ చేసుకునే రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇంట్లో చేసుకున్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. థిక్ గ్రేవీతో ముక్క కూడా సాఫ్ట్గా జ్యూసీగా ఉండేలాగా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే సరిపోతుంది. అవి వేసుకున్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక్కసారి ఇలా తయారు చేసుకోండి, మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. నేను ట్రై చేశాను కాబట్టే చెప్తున్నాను మీకు. మీరు చికెన్ కర్రీ తింటున్నప్పుడు రెస్టారెంట్ స్టైల్ టేస్టే వస్తుంది. అలాగే టమాటా కూడా వేయకుండా థిక్ గ్రేవీ చాలా చాలా టేస్టీగా తయారు చేసేసుకుందాం. మరి థిక్ గ్రేవీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా చికెన్ కర్రీ చేసుకోవటానికి 1 కేజీ చికెన్ దాకా ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాక ఇందులో పసుపుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ దాకా కారం పొడి వేసుకోవాలి. కారం ఇక్కడ తక్కువగా వేస్తున్నానండి, మసాలా చేసుకునేటప్పుడు మళ్ళీ కారం వేయాలి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 కప్పు నిండుగా పెరుగును వేసుకోవాలి. తీయటి పెరుగు వేసుకోండి, పుల్లటిది కాకుండా. అలాగే 1.5 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు మీ రుచికి సరిపడే వేసుకోండి. వేసుకున్న ఉప్పు, కారం, పసుపు అంతా ముక్కలకి బాగా పట్టించుకోవాలి. గట్టిగా కలుపుకుంటూ పట్టించుకోండి, అప్పుడు ఉప్పు కారం చక్కగా పడుతుంది. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయాలండి. అదే 1/2 కప్పు దాకా పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి. ఇది అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసుకున్నారంటే 1/2 కప్పు దాకా వేసుకోవాలి. నూనె వేసుకున్నాక ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను మ్యారినేట్ చేయట్లేదండి, పక్కన పెట్టుకుంటున్నాను. ఒక కడాయి పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలరు, మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 వేసుకున్నాను. పెద్ద ముక్కలుగా కట్ చేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నానండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేసుకోవాలి, మాడిపోకూడదండి బ్రౌన్ ఆనియన్స్. ఇప్పుడు అదే కడాయిలో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ షాయి జీరా వేసుకోవాలి. షాయి జీరా బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా నూనెకి పట్టి ముక్కలకి బాగా పడుతుంది. ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకి. ముందుగా చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి దగ్గరగా అయిపోవాలి గ్రేవీ, కొద్దిగా కలర్ చేంజ్ అయిపోవాలి. ఇప్పుడు చూసారా, మంచి దగ్గరగా అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఈ టైంలో చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ని వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఒకసారి ఉల్లిపాయ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలిపేసుకోవాలి గరిటెతో. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి, కలుపుకుంటూ ఉండాలండి, మధ్య మధ్యలో అడుగంటుకుపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే ముక్క తొందరగా ఉడికిపోతుంది. అలాగే చికెన్లోంచి వాటర్ సపరేట్ అయిపోయి మంచి గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది. ఈ 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, మంచి గ్రేవీలోకి వచ్చేసింది. కానీ ఇంకా ముక్క ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు దాకా నీళ్ళని వేసుకుంటున్నాను. నీళ్ళని ఎక్కువగా వేసుకోకండి, ఎక్కువ వేసుకున్నారంటే టైం ఎక్కువగా పడుతుంది. అలాగే ముక్క తొందర మెత్తగా అయిపోతుంది. మీరు ఎక్కువసేపు ఉడికించుకున్నారంటే 1 కప్పు దాకా సరిపోతుంది. వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఎక్కువగా వేసుకోండి. కలుపుకోకుండా పైనే ఉంచండి, మనకి ఆ ఫ్లేవరు చాలా బాగా తెలుస్తుంది తినేటప్పుడు. ఇలా మూత పెట్టేసుకొని 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాలు ఉడికించుకున్నారంటే మంచి గ్రేవీలోకి వస్తుంది. అలాగే ముక్క కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూసుకోండి, చూపిస్తాను కర్రీలో. ఈ చికెన్లో బోన్ పీస్ అయినా చెస్ట్ పీస్ అయినా చాలా మంచిగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఒక చికెన్ ముక్కని ఉడికిందో లేదో చూసేయండి. నైఫ్తో అయినా లేదా స్పూన్తో అయినా కట్ చేసి చూడండి. చూసారా, చికెన్ ముక్క ఈజీగా కట్ అయిపోయింది. ఇందులో 1.5 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా అయినా గరం మసాలా అయినా వేసుకోండి. వేసుకొని కలుపుకొని ఇందులో లాస్ట్లో 2 నిమిషాలు కర్రీ దించే ముందు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి.
ముందే వేసేయకూడదండి. మీకు బ్రౌన్ ఆనియన్స్ తినేటప్పుడు టేస్ట్ అనేది తెలియదు మీకు. లాస్ట్‌లో వేసుకున్నారంటే ముద్దకి మీకు ఈ బ్రౌన్ ఆనియన్స్ టేస్ట్ బాగా తెలుస్తుంది. అలాగే మధ్యలో వేసుకున్నారంటే కర్రీ కొంచెం తియ్యగా అయిపోతుంది. అందుకని ఇలా లాస్ట్‌లో వేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ కూడా మాడిపోకూడదండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోయాయంటే మొత్తం టేస్ట్ మారిపోతుంది. మూత పెట్టేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకుందాం. ఇలా 2 నిమిషాలు లాస్ట్‌లో ఉడికించుకున్నారంటే ఆ గరం మసాలా చక్కగా ముక్కలకి పడుతుంది. బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కర్రీలో. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా బగారా రైస్‌తో అయినా, నార్మల్ రైస్‌తో అయినా ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మరి థిక్ చికెన్ గ్రేవీ మీకు నచ్చితే ఈ రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.